హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అండి నాకైతే. అందరూ అందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం కూడా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటే మనం కూడా హ్యాపీగా ఉంటామండి. ఒకళ్ళు చెడు కోరుకుంటే మనకు కూడా చెడు అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది ముందే. అది మాత్రం నేను బాగా నమ్ముతానండి. ఫస్ట్ అయితే నేను పెసరట్లు చేసుకున్నానండి మార్నింగ్. ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వ్లాగ్ కంటిన్యూ చూసుకుంటూ నేను నా డౌట్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డౌట్ కాదు, అది క్లియర్ అయిపోయింది. మీకు ఉపయోగపడిద్ది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఓకేనా? అంటే మీరు పైన థంబ్నెయిల్ చూసే ఉంటారు, ఓపెన్ చేసే ఉంటారుగా. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను పని చేసుకుంటూ మీకు అది ఏంటనేది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? నేనైతే పొద్దున్నే టిఫిన్లు పెట్టుకుంటే మాత్రం ఫుల్ పని ఉంటుందండి బాబు. చాలా గిన్నెలు ఉంటాయి. బట్టలు పక్కన పెడితే గిన్నెలు మాత్రం ఫుల్గా పడతాయండి. డబల్ పని. మేము టిఫిన్ చేసినా మళ్ళీ లంచ్కి కూడా అప్పుడే ప్రిపేర్ చేయాలండి. గ్యాస్ అంతా బిజీగా ఉంటుంది మార్నింగ్ టైంలో. 6 to 8 వరకు మాత్రం బిజీ. 2 పొయ్యిలే కాబట్టి, ఒక గ్యాస్ బండికి 2 పొయ్యిలే కాబట్టి స్పీడ్గా టీ, మళ్ళీ దాంట్లోకి టీ, టిఫిన్, దాంట్లోకి చట్నీ, మళ్ళీ లంచ్కి అన్నం, కర్రీ అన్నీ చేసేయాలి స్పీడ్గా. అందరూ వెళ్ళిపోయారండి తినేసి. పెసరట్లు చేసిన మార్నింగే పెసరట్లు తినేసి మా బాబు స్కూల్కి వెళ్ళిండు, మా వారు పనికి వెళ్ళిండు. ఇక నేను గిన్నెలన్నీ బయట వేసుకొని రుద్దుతున్నా చూడండి. టిఫిన్ చేసి ఇది ఒక బాధ అండి. చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో మొత్తం. చాలా ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ మొత్తం బయటే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ రుద్దుకోవాలి. నేను ఇవన్నీ రుద్దేసి నెక్స్ట్ నేను బట్టలు కూడా ఉతుక్కోవాలి. ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూసుకుంటూ మాట్లాడుకుందామండి. ఏంటి వేరే రీల్స్, వేరే వాళ్ళ వాయిస్ మీరు వాడుతున్నారా? వాడితే ఈ వీడియో చూడాలని నేను థంబ్నెయిల్ పెట్టాక చూసే ఉంటారు. థంబ్నెయిల్ ఖచ్చితంగా అండి. వేరే వాళ్ళ వాయిస్ వాడితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి చాలా డ్యామేజ్ అయితే అవుతుందని నాకు అర్థమైందండి. నేను ఎక్కువ మాధురి యొక్క టెక్ ఛానల్ చూసేది బాగా. ఆ అక్క ఎప్పుడు కూడా ఓన్ కంటెంట్ పెట్టుకోండి, ఓన్ కంటెంట్ పెట్టండి అనేది. మన ఓన్ కంటెంట్ పెడితేనేమో మనకి వ్యూస్ అస్సలు రావు. మన వాయిస్ ఇస్తే అస్సలు రావు. వేరే వాళ్ళ వాయిస్ ఇస్తేనేమో మనకి వ్యూస్ వస్తాయి. అదేంటే ఈ అక్క ఏంది ఇలా చెప్తుంది అనుకున్నానులే. కానీ నిజంగా ఇప్పుడు ఎక్స్పీరియన్సే తెలిసిద్దండి మనకి. ఖచ్చితంగా మన ఓన్ వాయిస్తోనే, మన ఓన్ కంటెంట్తోనే పెట్టుకుంటేనే మన ఛానల్ ముందుకెళ్ళిద్దని నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ఇంత ముందు నుంచి చేసిన వీడియోస్ వేరే వాళ్ళ డైలాగులు కానీ, వేరే వాళ్ళ వాయిస్ కానీ నేను వాడాను కదా. అవి ఒక్కొక్కటిగా అన్లిస్టెడ్లోకి పోతున్నాయండి. అంటే మ్యూట్ పడిపోతున్నాయి అసలు. వాళ్ళ డైలాగ్ కానీ, మనం చెప్పిన డైలాగ్, వాళ్ళకి ఇచ్చిన వాయిస్ ఓవరు, వాళ్ళ చెప్పిన డైలాగ్ మనం వాయిస్ ఓవర్ ఇస్తాంగా, అవన్నీ ఒక్కొక్కటిగా అన్లిస్టెడ్లో పడిపోతున్నాయండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా మ్యూట్లో పడిపోతున్నాయి కాదు, ఉన్నా లేనట్టే ఛానల్లో అని నాకు చాలా బాధ అనిపించిందండి. నాకు మానిటైజేషన్ కూడా అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఛానల్ అయితే నిజంగా ప్రతిదీ చెక్ చేస్తుంది యూట్యూబ్ అయితే. మనం ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు కూడా చూడండి, చెకింగ్ అని ఒక 14 minutes 15 minutes చెకింగ్, అంటే మన వీడియో మొత్తం చెక్ చేసినాకనే బయటికి ఓపెన్ అవుతుంది మన వీడియో కూడా. నేను చాలా గమనించానండి. మానిటైజేషన్ అయితే ఏమో అనుకున్నాం, కానీ మానిటైజేషన్ అయిన కాడ నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఛానల్ని నిజంగా కూడా చాలా కాపాడుకోవాలండి. నాకు అర్థమైంది నిజంగానే. మాధురి యొక్క నాకైతే ఏ డౌట్ ఉందో ఆ డౌట్ మరి ఆ అక్కకి ఎలా అర్థమైద్దో వెంటనే అదే డౌట్ మీద వచ్చేస్తుంది వీడియోకి. నాకు భలే కరెక్ట్ టైంకి కరెక్ట్ వీడియో చేసిద్ది. మాధురి టెక్ ఛానల్ తెలుసు కదా, నేను ఆ అక్క టెక్ ఛానల్ ఫాలో అవుతా. చాలా బాగా చెప్పిద్ది. కానీ ఆ అక్క మాటలు అందరూ ఇంతే చెప్పిద్దులు అనుకుంటారు, కానీ నిజంగా ఆ అక్క చెప్పే ప్రతి ఒక్క మాటలో నిజం ఉందని నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. నిజంగా నా అన్లిస్టెడ్లో ఒక 7 8 పడుతున్నాయండి. ఇంకెన్ని పడతాయో కూడా అర్థం కావట్లేదు. కానీ కొంచెం చాలా భయం వేస్తుంది. ఏమో మన ఓన్ అంటే సాంగ్స్కి అయితే ఏం పడలేదులే, కానీ డైలాగ్స్కి మామూలుగా వేరే వాళ్ళు చేస్తారు కదా, వాటికి ఆ డైలాగ్స్కి అయితేనే అన్లిస్టెడ్లో పోతున్నాయండి. ఎందుకని మంచిది అంత ఏమంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కంటే ఇప్పటి నుంచైనా కొంచెం మేల్కొని మంచిగా మన వాయిస్ తోటి ఏదో ఒకటి నచ్చేది, మనల్ని నచ్చేవాళ్ళు, మన వీడియోస్ నచ్చేవాళ్ళు కూడా ఉంటారుగా, మన ఓన్ వాయిస్ కూడా వాళ్ళకి అలవాటు చేస్తే అయిపోద్ది అనేసి నా ఆలోచన కూడా అండి. అందుకనేసి ఇప్పటి నుంచైనా కొంచెం కేర్ఫుల్గా మీ వాయిస్ తోటి మీ కంటెంట్లో ఇవ్వండి. ఏదైనా సరే మీ వాయిస్ తోటి, అంటే వ్యూస్ రాకపోయినా పర్లేదులేండి. ఫస్ట్లో వ్యూస్ ఏమైనా వచ్చాయా, అప్పుడు 10 ఉండే, తర్వాత ఇప్పుడు 100. అలానే చిన్నగా మనకి ఒక టైం వస్తుంది. మనకి ఒక లక్కీ వీడియో అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఓన్ వాయిస్ తోటే చెయ్యండి. నేనైతే
చెప్తున్నాను కదా అన్‌లిస్టెడ్‌లోకి పోతున్నాయి అనేసి. నాకు 12K దాకా పోయింది ఒక వీడియో. ఆ వీడియో కూడా అన్‌లిస్టెడ్‌లోకి పోయింది. చేసి ఏం సుఖమండి అలాంటి మనకి ఉపయోగం లేనప్పుడు ఇప్పుడు అన్‌లిస్టెడ్ అంటే మనకు ఉపయోగం కాదు. దాన్ని డిలీట్ చేయటమే అండి. అందుకనే నేను ఇది ఫేస్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. మీరైనా కొంచెం ముందుగా మేలుకుంటారనేసి మీ ఓన్ వాయిస్ తోటి చేయండి. నేను కూడా ఇప్పుడు చాలా వరకు ఓన్ వాయిస్ తోటే చేస్తున్నా. దేనికైనా మంచిది. ఎందుకండి మళ్ళీ ఇంతవరకు ఎంత కష్టపడో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ నేర్చుకొని ఏదో అనుకోని ఏదో సాధించాలని ఇందులోకొచ్చినాం. తీరా ఇక్కడికొచ్చాక మళ్ళీ ఛానల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయితే చాలా ఇబ్బంది అయ్యిద్ది కాబట్టి ఇప్పటి నుంచైనా కొంచెం ఓన్ వాయిస్‌తో ఇవ్వటం. ఇప్పుడు వెంటనే పడదండి. చాలా రోజులకి ఎప్పుడో నేను 5, 6 నెలలు అంటే 4 మంత్స్ క్రితం చేసిన వీడియోస్‌కి ఇప్పుడు పడుతున్నాయి అన్‌లిస్టెడ్ కొన్ని. ఒక 7 దాకా పడ్డాయని చెప్పాను కదా! అందుకనే ఇప్పటి నుంచైనా కొంచెం జాగ్రత్తగా మన ఓన్ వాయిస్ తోటి చిన్నగానే పోదామండి. అంత స్పీడ్ ఏముంది. చిన్నగానే పోదాం. చిన్నగానే సక్సెస్ అవుదాం. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తదండి. కష్టపడాలి గానీ, ఒక సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలకు వస్తదిగా. మన ఛానల్ అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అది చాలు మనకి. అన్‌లిస్టెడ్‌లో పడి మనం ఇబ్బంది పడటం ఎందుకు, తర్వాత మళ్ళీ స్ట్రైకులు కూడా ఏస్తారంట ఓనర్సు. ఇయన్నీ ఎందుకు అనేసి ఇక నేనైతే ఓన్ వాయిస్తోనే ఇవ్వాలని చాలా వరకు డిసైడ్ అయ్యాను. చూడాలి మీరు కూడా అదే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈజీగా అనిపిస్తది మనం వాళ్ళ వాయిస్ తోటి యాక్టింగ్ చేయటం గానీ, తర్వాత ముందు చాలా ఇబ్బంది పడతాం. సేమ్ మాధురి అక్క ఇదే డైలాగ్ చెప్పింది. నాకిప్పుడు వర్తించింది నిజంగానే గూడా. తర్వాత అర్థమైంది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకేం కావట్లే, వీళ్ళకేం కావట్లే, మనకే అయ్యిద్దనుకుంటే తీరా మనం ఎక్స్‌పీరియన్స్ చేసేదాకా తెలీదు. మన దాకా వచ్చినంకనే అన్నీ అర్థమవుతాయి కాబట్టి, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ఓన్ వాయిస్‌తో చేయండని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత మనం ఇంత కష్టపడి మానిటైజేషన్ దాకా వచ్చి తర్వాత మన ఛానల్ ఇబ్బంది పడితే చాలా బాధపడాల్సి వచ్చిద్ది కాబట్టి ఓన్ వాయిసే బెటర్ నాకు తెలిసి. ఓన్ కంటెంట్ ఓన్ వాయిసే బెటరు. చిన్నగానే సక్సెస్ అవ్వచ్చు. ఎమ్మటే మనకి ఏదో రావాలని కాదు కాబట్టి ఏదైనా జీరో నుంచే స్టార్ట్ అయిద్దండి. ఫస్ట్ అయితే ఇక్కడ దాకా వచ్చినామని అనుకుంటాం. నేనైతే అనుకోలేదండి ఇక్కడ దాకా వస్తానని. నిజంగా కూడా అనుకోలేదు. ఇక్కడ దాకా ఒక మెట్టు ఎక్కినంగా ఇంకో మెట్టు కొంచెం చిన్నగానే ఎక్కుదాం మన వాయిస్ తోటని నేను ఫీల్ అవుతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడిద్దని కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ఉపయోగపడిద్దండి. ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడిద్దనే కోరుకుంటున్నాను. ఒక్కసారి మీకు టైం ఉంటే మాధురి టెక్ ఛానల్ అక్క వీడియోస్ ఫాలో అవ్వండి మీరు. మీ ప్రతి డౌట్‌కి అక్క మంచిగా చాలా అంటే మన మనసులో ఉన్న ప్రతి డౌట్‌కి కూడా అక్క క్లారిఫై ఇచ్చిద్ది. అంతా ఎలా తెలుస్తుందో నాకు అర్థం కాదు కానీ ప్రతి డౌట్ మనం అక్క ఛానల్‌లో మనం విజిట్ చేసి చూడొచ్చండి. చూడండి ఖచ్చితంగా మీకు తెలిసిపోద్ది. ప్రతి ఒక్క వీడియోలో ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడితే కొంచెం ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాటల్లో పడేసి మంచిగా నా పని కూడా అయిపోయింది, మాట్లాడడం అయిపోయింది, నా వర్క్ కూడా అయిపోయింది. అంతా అన్ని గిన్నెలు రుద్దేసిన, బట్టలు ఉతికేసిన, ఇల్లు కూడా ఉడ్చేసిన, ఇక టిఫిన్ చేస్తున్న, పెసరట్లు చేశానని చెప్పాను కదా, పెసరట్లు తింటున్నా. ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30కి తింటున్నా అందరూ ఎటు అయిపోయినాక. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.